యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుని స్తోత్రం. దేవుని మాటలు సేపు ఓసారి బైబిల్లో ఒక స్త్రీ ఉంది. వ్యభిచారం చేసే స్త్రీ పట్టబడింది అన్నమాట. పట్టబడితే అందరూ ఆవిడ్ని తరుముకుంటూ వస్తున్నారు. తరుముకుంటూ వస్తుంటే రాగలాగా ఒకసారికి వచ్చినాక యేసు ప్రభు ఉన్నాడు, అక్కడ చిన్న ఉన్నాడు అన్నమాట. ఆవిడ అక్కడికి వచ్చి నిలబడింది. నిలబడితే యేసు ప్రభు ఏదో కూర్చుని రాసుకుంటున్నాడు అన్నమాట. రాసుకుంటుంటే వీళ్ళందరూ తరుముకు వచ్చిన వాళ్ళు ఆగి నిలబడి దేవుణ్ణి అడుగుతున్నారు అన్నమాట. యేసయ్యని, బోధకుడా, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ రాళ్ళతో కొట్టబడి కొట్టి చంపాలని ఉందో ధర్మశాస్త్రంలో, మోసే ధర్మశాస్త్రంలో. కానీ నువ్వు దేవుడు అంటున్నావు కదా, నీవేం చెబుతావో చెప్పు అని అంటే, అప్పుడు యేసు మళ్ళీ కూర్చుని ఏందో రాసుకుంటుంటే వీళ్ళు విడవక అడుగుతున్నారు అన్నమాట. అడుగుతుంటే అప్పుడు యేసు ప్రభు లేచి, మీలో పాపం చేయని వాడు మొదట రాయండి వాడి మీద అని చెప్పి మళ్ళీ కూర్చుని ఏదో రాసుకుంటే అప్పుడు ఆవిడ మీద రాయేద్దామని లేపిన వాళ్ళు, చేయలేపిన వాళ్ళు అందరం వాళ్ళ తప్పుడు పాపాలు అక్కడ కనపడుతుంటే వాళ్ళ ఎదుట కనపడుతుంటే ఎవరికి వాళ్ళే మొన్న పాపాలు రాసేస్తున్నాడు అని చెప్పేసి రాయి పడేసి వెళ్ళిపోతున్నారు. అట్లాగే ఒకరి తర్వాత ఒకరు అందరు రాయిలు అక్కడ పడేసి ఆవిడ్ని కొట్టుకుంటే వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోతే దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు యేసు ప్రభు లేచి, అమ్మా అన్నాడు అన్నమాట. అమ్మా నిన్నెవరో శిక్షించలేదా అన్నాడు. అమ్మ నిన్నెవరు శిక్షించలేదా అన్నాడు. వ్యభిచారం చేసే స్త్రీని అమ్మ అని పిలిచాడనమాట. దేవుడి పిలుపు, యేసయ్య పిలుపు గొప్ప పిలుపు. మనుషులు పిలుస్తారు. వ్యభిచారం చేసే స్త్రీని ఏమని పిలుస్తారో అదే ఇదే అని ఏదో పిలుస్తారు మనుషులైతే. యేసు ప్రభు ఎంత గౌరవంగా పిలిచాడంటే, అమ్మ నిన్నెవరో శిక్షించలేదా అన్నాడు అనమాట. నన్ను ఎవరో శిక్షించలేదు ప్రభువా అని అనేది. అప్పుడు యేసు ప్రభు లెగిసి, నువ్వు శిక్షించడం, పాపం చేయకుండా నువ్వు పరిశుద్ధంగా జీవించు అని చెప్పాడనమాట. అంటే ఎవరు శిక్షించలేదంటే ఎవరో శిక్షించలేదు, అందరూ పాపలే. యేసై శిక్షిస్తాక అధికారం ఉంది. ఎందుకంటే యేసై పరిశుద్ధుడు, పాపం లేనివాడు మొదట గడ్డేయమన్నాడు కదా. యేసు ప్రభు పాపం లేనివాడు, శిక్షిస్తాకే అర్హత కలిగినవాడు. కానీ నువ్వు శిక్షించడం, నువ్వు సమాధానం కలిగి వెళ్ళు, పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించు అని చెప్పాడన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వెళ్ళిపోయింది. వీళ్ళేంటి మనోళ్ళు మనుషులైతే ఎవరి పాపం పట్టుకుందామా, ఎవరి మీద నేరం పేదామా అని చూస్తారన్నమాట. వ్యభిచారంలో స్త్రీ పట్టుబడినప్పుడు, వ్యభిచారం పురుషుడు ఉంటాడు కదా, స్త్రీ ఒక్కటే కదా ఉండేది. స్త్రీ ఒక్కటే ఉండదు కదా, పురుషుడు ఉంటాడు. మరి ఆ పురుషుని పట్టుకోలేదుగా. ఆ పురుషుని పట్టుకోకుండా ఎందుకనంటే ఆ పురుషుడు అధికారం కలిగినవాడు అనమాట. ఆ పురుషుని వదిలేసి ఈ స్త్రీని పట్టుకున్నారు. పట్టుకుని ఈమెను తరుముకు వచ్చారన్నమాట. తరుముకు వస్తే యేసయ్య అప్పుడు చెప్పాడు,
నీలో పాపం లేని వాళ్ళు మొదట రాయండి ఆవిడ మీద అని చెప్పాడనమాట. ఎవరో అందరూ పాపం చేసిన వాళ్ళే, పాపం లేని వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ పాపం వాళ్ళ ఉంచుకుని ఎదటివారి పాపం ఎత్తి చూపించే రకం వాళ్ళు ఎత్తి చూపిస్తారన్నమాట. అందుకే యేసు ప్రభు అన్నాడు, ముందు నీ కంటిలో నలుసు తీసుకో, తర్వాత నీ సహోదరి కంటిలో దూలం ఎదుగుతాకి నీ తేటగా కనపడుద్ది అన్నాడు అన్నమాట. నీ సహోదరి కంటిలో నీ కంటిలో నలుసు తీసుకోమన్నాడు. అంటే మనలో తప్పు ఉంది, మనలో తప్పు ఉండి మన తప్పు కప్పు చేసుకుని ఎదటి వారికి తప్పు చూపిస్తున్నాం అన్నమాట. అట్లా చూపించేది ఎవరో మనుషులు, వాళ్ళ తప్పులు ఎన్నో ఉంటాయి, వాళ్ళు చేసిన తప్పులు అవి చెప్పరు. పలానోళ్ళు ఇట్లాంటిగా పలానోళ్ళు అట్లాంటిగా అని అందరి గురించి చెబుతారన్నమాట. అట్లాంటి వాళ్ళు అట్లాంటి జన్మ ఎక్కువైపోయారు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఎదటి వాడిని తప్పు వెంచరం ఎవలం. వాళ్ళ తప్పు చూసుకున్న వాళ్ళే ఎదటి వాడిని ఎత్తిపడతారన్నమాట. నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు అంటారు. అంతకన్నా 1000 రెట్లు పాపం చేశాడు ఇతను. అది చెప్పడం చెప్పెట్టుకుంటాడు అన్నమాట. అట్లాగే యేసుప్రభు అన్నట్టు నీలో పాపం లేనివాడు మొదట గడ్డేయమన్నట్టు, గడ్డవేయమంటే ఎవరూ వేయలే. ఎందుకంటే అందరు పాపం చేసిన వాళ్ళు, వాళ్ళ పాపాలు వాళ్ళ ముందు ప్రత్యక్షమైనాయి అన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ యేసుప్రభు అన్నాడు, అమ్మ నిన్ను ఎవరో శిక్షించలేదా అంటే, నన్ను ఎవరో శిక్షించలేదు ప్రభు అంటే, నేను కాడా శిక్షించడం, నువ్వు ఇక సమాధానం కలిగి వెళ్ళి పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించు అని చెప్పాడు మాట ఆ స్త్రీకి. దేవుడి స్తోత్రం. దేవుడు పాపుల్ని క్షమిస్తాకి వచ్చాడనమాట. పాపంలో ఉన్న వాళ్ళని ఆ పాపాన్ని ఇడిచి చీకట్లో ఉన్నారన్నమాట. ఈ లోకంలో ఎంతోమంది చీకట్లో ఉండి గుడ్డివాడయి ధనాపేక్షలు అయిపోయి బెంకమ్మలాగలేక ప్రతి ఒక్క బిడ్డ నేను చేసేదే మంచిది, నేను చేసేదే చట్టం అన్నట్టుగా జీవిస్తున్నాను అనమాట. తన తప్పు తనకు తెలుసుకుంటులా. ఏదో పద్యంగా ఉంటుంది, తన తప్పు తను తెలుసుకుంటే ఎదుటి వారి తప్పు ఎంచడం. ఎంచే జీవితంలో మనం ఉండకూడదు. అలాగా మనం నేపాలు మోపే బిడ్డలుగా ఉండకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటూ తోటి వాడిని ప్రేమించమన్నాడు యేసయ్య. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ప్రేమించాలి, మనం ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. ప్రేమ లేకపోతే నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. దానా ధర్మాలు చేసినా, ఏయో యాత్రలు చేసినా, భోజనాలు పెట్టించినా, ఎన్ని పెట్టించినా వ్యర్థమే. నీలో ప్రేమ ఉండాలి, తోటివాడిని ప్రేమించే మంచి మనస్తత్వం ఉండాలి. మనస్తత్వం లేకపోతే నీ బ్రతుకు అంధకారమే. నీలో ప్రేమ లేకపోతే నీ బ్రతుకు అంధకారమే. అట్లాగే ప్రేమ లేకుండా ఉండకూడదు. ప్రేమ లేకుండా మనం ఉండవనుకో దెంతికి పనికిరాం. ఆఖరికి ప్రేమ ఉంటేనే కదా ఈ లోకంలో అయినా నలుగురు మంచి కోరాలంటే, మనం మంచోడు అనాలంటే మనం మంచిగా ఉంటేనేగా వాళ్ళు మంచోడని మనం చెప్పుకుంటారా. మనం మంచిగా ఉండాలి, మంచిగా ఉండి తోటి వాడిని ప్రేమించే బిడ్డలుగా ఉండాలన్నమాట. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. అంతేగాని ఒకళ్ళు నేపాలు పెట్టే బిడ్డలుగా వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు అని చుట్టుపక్కల తప్పు వాళ్ళు చేసిన తప్పు ఎంచుతున్నాం మనం. వాళ్ళు చేసే తప్పు చూపెట్టే ముందు మన తప్పు మనం గ్రహించాలి. ఒకవైపుకి ఒకరు తప్పు చేశారని ఒకేళ్ళు చూపిస్తాం, తత్మ 4 ఏళ్ళు మనం చూపుతున్నాయని మనం మర్చిపోతున్నాం. అట్లాగే మనం తప్పు చేయకుండా
ఈ యేసయ్య ప్రేమ కలిగి ప్రేమమయుడు యేసయ్య పరిశుద్ధుడు. నేను పరిశుద్ధిని గనక మీరు కూడా పరిశుద్ధుడిగా ఉండండి అంటున్నాడు. దేవుడు గొప్ప దేవుడు. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అందరిని నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అన్నాడు మాట అని సవాల్ చేశాడు అన్నమాట. అందరూ అన్ని రంగాలు ఆలోచించి తల వంచినట్టుగా లేఖనం తేలవస్తుంది అమ్మాడు. పరిశుద్ధుడు యేసయ్య, పాపం లేనివాడు, పాపుల్లో జరక పవిత్రంగా ఉన్నవాడు యేసయ్య, పరిశుద్ధమైన దేవుడు. ఆ దేవుడిని అమ్మడించాలంటే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. యథార్థవంతులు నియమిస్తాడు దేవుడు. యథార్థంగా జీవిస్తూ దేవుని యథార్థంగా అమ్మడించు బిడ్డలుగా ఉండాలన్నమాట. అంతేగాని నువ్వు కపట మనసుతో కుయుక్త మనసుతో నువ్వు ఎన్నాళ్ళు దేవుణ్ణి అమ్మడించినా ఏమి లాభం లేదు. నువ్వు దేవుణ్ణి అమ్మడించాలంటే మొదటి నిన్ను నువ్వు సరి చేసుకోవాలి, నీలో ఉన్న పాపాన్ని తీసేసుకోవాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించి నలుగురు తోటివాడిని ప్రేమించే బిడ్డగా ఉండాలి. తోటివాడిని సహోదరుని ప్రేమించాలి. ఒక అతను అర్పణ అర్పితకి దేవుడికి అర్పణ తెచ్చాడు. అర్పణ తెస్తే అప్పుడు దేవుడు జ్ఞాపకం చేశాడు అన్నమాట. నువ్వు అర్పణ అర్పించాలంటే నీ సహోదరు మీద నీకేమన్నా తప్పు, నీకేమన్నా ద్వేషం ఉందేమో, నీకు లేకపోయినా నీ సహోదరుడు నీ అందు కోపం కలిగి ఉన్నాడేమో, ముందు ఈ అర్పణ ఇక్కడ పెట్టి ఈ సహోదరు మీద మీరిద్దరూ సమాధాన పడి అప్పుడు వచ్చి ఈ అర్పణ అర్పించమన్నాడు అన్నమాట దేవుడు. మొదట సహోదరుని దగ్గరికి వెళ్ళి సమాధాన పడమన్నాడు అన్నమాట. ఆ సహోదరు మనల్ని దేశించినా కానీ మనం ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. అట్లా ప్రేమించే బిడ్డలుగా ఉండి దేవుణ్ణి వెంబడిస్తే అది ఒక ఫలితం ఉంటుంది. అంతేగాని మనం మనలో కుళ్ళు కుసిద్ధం పెట్టుకుని దేవుణ్ణి వెంబడిస్తే ఏ ఉండదు, ఫలితం ఉండదు. మనలో పాపం లేకుండా మనలో పరిశుద్ధంగా మనం జీవితం మనలో ఉండాలన్నమాట. అలాంటి జీవితం పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధంగా దేవుడిని వెంబడించాలన్నమాట. వెంబడిస్తే మనం ఫలం పొందుకుంటాం అన్నమాట. అట్లాగే బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు వచ్చి యేసు ప్రభువు దగ్గర మోకరిచ్చి సత్బోధకుడా, నిత్యరాజ్యానికి వారసుని అవుతాకి నేను ఏం చేయాలంటే, అప్పుడు సత్పురుషుడిని ఎలా చెబుతున్నావు, సత్పురుషుడు దేవుడు ఒక్కడే మరి ఎవరికి కాదు అని చెప్పాడు అన్నమాట. అయినా ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, నిన్ను వాళ్ళు నీ పొరుగువాడిని ప్రేమించు, నీ తల్లిదండ్రుని సన్మానించు, నీ దేవుడే, ఇకే దేవుడు నీకు ఉండకూడదు, పవిత్రంగా ఆశ్రయించు, ఇవన్నీ ఉన్నాయి కదా, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పాటించమన్నాడు అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. పాటించమంటే అప్పుడు ఆ ధనవంతుడు ఏమన్నాడు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే పాటిస్తాను అన్నాడు అన్నమాట. పాటిస్తానంటే అప్పుడు యేసు ప్రభు అతన్ని ఒకసారిగా చూసి, అయితే నీకు ఒకటి కొదువుగా ఉందే, నీ వెళ్ళి నీ ఆస్తి అంతా అమ్మేసి బీదలకు పంచిపెట్టు, అప్పుడు నువ్వు వచ్చి నన్ను అమ్మడించు, నీకు పరలోకంలో ఫలం కలుగుద్ది అన్నాడన్నమాట. అనేటప్పటికి ఆ మాట అనేటప్పటికి ఆ యమనేశ్వరుడు మూతి ముడుచుకుని వెళ్ళిపోయాడంట. అని ఉంది బైబిల్లో. వెళ్ళిపోయాడు. ఎందుకంటే మిక్కిలి ధనవంతుడు అతను. వెళ్ళిపోయేటప్పటికి అప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ధనవంతుడు దేవుడి రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటి ఉంటుంది కాబట్టి ఒంటి సూది బెజ్జంలో దూరుట సులభం అన్నాడు అన్నమాట. ఎందుకన్నాడు, ఒంటి ఎలా చూద్దే, కాకపోతే ధనవంతుడు ఉండాలి, ధనం ఉండాలి కాదంటలా,
ధనం మీద వ్యామోహం ఉండకూడదు. ధనం మీద వ్యామోహం ఉంది ఈ ధనవంతుడికి, అందుకే ఆ మాట చెప్పాడు. దేవుడి స్తోత్రం.